కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఒక భారీ భావోద్వేగంలో మునిగిపోయాడు. తన ముందు నిలబడి ఉన్నవారు శత్రువులు మాత్రమే కాదు, తన బంధువులు, గురువులు, మిత్రులు. వారిని చూసి అతని హృదయం కదిలిపోయింది. తన చేతులతో వారిని చంపడం అతనికి అసహ్యం అనిపించింది. దుఃఖంతో, అయోమయంతో అతను రథంలోనే కూర్చొనిపోయాడు. అప్పుడు కృష్ణుడు అతని ముఖాన్ని చూసి ప్రశ్నించాడు. ఇది ధర్మమా కాదు అని నువ్వు అడుగుతున్నావు. సరే, నేను చెప్తాను, కానీ ముందుగా నువ్వే ఆలోచించు. అర్జునుడు అన్నాడు. కృష్ణ, నువ్వు క్షత్రియ ధర్మం గురించి చెబుతున్నావు. ధర్మాన్ని కాపాడటానికి యుద్ధం చేయాలి అంటావు. కానీ ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోతారో తెలుసా? కౌరవుల వైపు 11 అక్షౌహిణి సైన్యం ఉంది, మా వైపు 7 అక్షౌహిణి సైన్యం ఉంది. ఈ యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. వాళ్ళందరూ ముసలివాళ్లు కాదు. కొందరు కొత్తగా పెళ్లి చేసుకున్న యువకులు, కొందరు ఇంకా పిల్లలు కూడా లేనివారు. వాళ్ళు చనిపోతే వారి భార్యలు విధవలవుతారు. ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది? ఎవరు వారిని పెళ్లి చేసుకుంటారు? చాలామంది మహిళలు ఒంటరిగా మిగిలిపోతారు. అలా జరిగితే సమాజంలో గందరగోళం వస్తుంది, వర్ణశంకరం పెరుగుతుంది, ధర్మం క్రమంగా తగ్గిపోతుంది, పితృదేవతలకు చేసే కర్మలు ఆగిపోతాయి, యజ్ఞాలు జరగవు, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వరు. ఇలా ఉంటే ధర్మం ఎలా నిలుస్తుంది కృష్ణ? అందుకే ఈ యుద్ధం నాకు ఇష్టం లేదు. అర్జునుడు తన భావాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇంతమంది చనిపోవడం కూడా తనకు నచ్చడం లేదని చెప్పాడు. అప్పుడు కృష్ణుడికి కొద్దిగా కోపం వచ్చింది. అతను అర్జునుని వైపు తిరిగి గట్టిగా అన్నాడు. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయి పదవ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. అంటే, అర్జున, ఈ బలహీనత నీకు ఎలా వచ్చింది? ఇది నీకు తగదు. ఇది ఒక రకమైన నిస్సహాయత, బలహీనత. నీ హృదయంలో వచ్చిన ఈ దౌర్బల్యాన్ని వదిలేయి, లేచి నిలబడు. ఆ మాటలు అర్జునుడిని ఒక్కసారిగా జాగృతం చేశాయి. నిద్రలో ఉన్న వ్యక్తిపై నీళ్లు జల్లినట్టు అతను ఒక్కసారిగా లేచాడు. కృష్ణుడు చెప్పాడు, నువ్వు ఈ భూమిపై ఎందుకు పుట్టావు? కేవలం రాజ్యాన్ని పాలించడానికి కాదు, ధర్మాన్ని కాపాడటానికి. నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుని ధర్మం ఏమిటంటే అధర్మంగా ప్రవర్తించే రాజులను ఆపటం. ఎందుకంటే అలాంటి రాజుల వల్ల ప్రజలు కూడా అధర్మంలో పడిపోతారు. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి నీ స్వధర్మాన్ని నువ్వు చేయాలి. అర్జునుడు ఇంకా సందేహంతో ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు మరింత లోతుగా చెప్పాడు. ఎవరు చేస్తారు అర్జున? భీష్ముడా, ద్రోణుడా, కృపాచార్యుడా? శరీరం శాశ్వతమా? నువ్వు చంపకపోయినా వారు ఒక రోజు చనిపోతారు. నువ్వు చంపినా చనిపోతారు. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మకు ఎప్పుడూ చావులేదు. ఆత్మను అగ్ని కాల్చలేదు, ఆయుధాలు నశింపజేయలేవు. అది నిత్యమైనది. గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మనిషి పాత బట్టను తీసేసి కొత్త బట్ట వేసుకున్నట్టు ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇది నీకు తెలియదా అర్జున? అర్జునుడికి ఈ జ్ఞానం కొత్తది కాదు, కానీ ఆ క్షణంలో అతను భావోద్వేగానికి లోనై మర్చిపోయాడు. కృష్ణుడు అన్నాడు, ఈ యుద్ధంలో చనిపోవాల్సిన వారు ఇప్పటికే నిర్ణయించబడ్డారు. నువ్వు కేవలం ఒక సాధనం మాత్రమే. అర్జునుడు అన్నాడు. కృష్ణ, నాకు ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నీకు దివ్యదృష్టి ఇస్తాను, నా విశ్వరూపాన్ని చూడు అని చెప్పగానే కృష్ణుడు విస్తరించి ఒక అపారమైన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ రూపం అంత విశాలంగా ఉంది, అది బ్రహ్మాండాన్ని నింపినట్టు కనిపించింది. సంజయుడు దివ్యదృష్టితో ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆ ప్రకాశం అంత గొప్పగా ఉంది, ఒక భారీ వెలుగు కళ్ళలో పడినట్టు అతనికి అనిపించింది. ఆకాశమంతా దేవతలతో నిండిపోయింది. ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, వరుణుడు, అష్టవసువులు, దిక్పాలకులు అందరూ అక్కడికి వచ్చి ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. కృష్ణుని విశ్వరూపంలో అనేక ముఖాలు, అనేక చేతులు, అనేక ఆయుధాలు కనిపించాయి. సూర్యుడు, చంద్రుడు ఆయన కళ్ళుగా ప్రకాశిస్తున్నారు. ఆ రూపం ఆది అంతం లేనిదిగా విస్తరించింది. అర్జునుడు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నిలబడ్డాడు. ఆనందం, భయం, భక్తి అన్నీ కలిసిన ఒక స్థితిలో అతను కృష్ణుని విశ్వరూపాన్ని చూస్తూ మౌనంగా నిలిచిపోయాడు. ఆ విశ్వరూపంలో కౌరవసేన అంతా ఒక అగ్నిలా కృష్ణుని లోపలికి ప్రవేశిస్తున్నట్టు అతనికి కనిపించింది. అప్పుడు అర్జునుడికి ఒక్క విషయం స్పష్టమైంది. ఈ యుద్ధం కేవలం మనుషుల యుద్ధం కాదు, ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే దైవ సంకల్పం. ఒకసారిగా శ్రీకృష్ణుడు చూపించిన ఆ మహా విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ రూపం ఎంత భయంకరంగా, ఎంత మహిమాన్వితంగా ఉందంటే అతడు దానిని ఎక్కువసేపు చూడలేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, చంపేవాడు ఎవరు? చనిపోయేవాడు ఎవరు? అన్నింటికీ మూలం నేనే. సృష్టి, స్థితి, లయ అన్నీ నా చేతుల్లోనే జరుగుతున్నాయి. నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడు మాత్రమే. ఈ మాటలతో పాటు తన దివ్యమైన వైభవాన్ని అర్జునుడికి చూపించాడు. ఆ అపారమైన విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు గుండె దడతో వణికిపోయాడు.
కృష్ణ, నాకు ఇక ఇది చూడటం సాధ్యం కాదు. ఈ భీకరమైన రూపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఈ విశ్వరూపాన్ని ఉపసంహరించుకో. ముందు నేను చూసినట్లే 2 చేతులతో ఉన్న నా స్నేహితుడు కృష్ణుడిగా మళ్ళీ కనిపించు అని ప్రార్థించాడు. అర్జునుడే కాదు, ఈ మహద్భుతమైన దృశ్యాన్ని మరికొందరు చూశారు. దూరంగా హస్తినాపురంలో కూర్చున్న ధృతరాష్ట్రుడికి సంజయుడు దివ్యదృష్టితో ఈ సంఘటనను వివరించాడు. అలాగే దేవతల సమూహం కూడా ఈ విశ్వరూపాన్ని దర్శించింది. ప్రతి ఒక్కరి యోగ్యత, అర్హత ప్రకారం వారు ఆ రూపాన్ని చూశారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి మహానుభావులు కూడా తమ తమ స్థాయికి అనుగుణంగా ఈ దివ్య రూపాన్ని అనుభవించారు. కానీ అది కేవలం ఒక క్షణం మాత్రమే. ఒక్క క్షణంలోనే ఆ మహావిశ్వరూపం అంతా మళ్ళీ శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. మళ్ళీ 2 చేతులతో చిరునవ్వుతో కూర్చున్న కృష్ణుడు అర్జునుడిని చూస్తూ కనిపించాడు. అది చూసి అర్జునుడు పూర్తిగా ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడే చూసింది ఏమిటి? నా ముందు ఉన్న ఈ మనిషి నిజంగా ఎవరు అని అయోమయంలో పడిపోయాడు. అర్జునుడు వెంటనే కృష్ణుడి పాదాలపై పడిపోయి ఇలా అన్నాడు: కృష్ణ, ఎన్నోసార్లు నేను నిన్ను బావా అని పిలిచాను, ఎన్నోసార్లు సఖా అని సంబోధించాను, ఎన్నోసార్లు నీ పేరు పట్టుకొని కృష్ణ అని పిలిచాను. కానీ నువ్వు ఇంత మహాశక్తి కలిగిన వాడివని నాకు తెలియలేదు. ఇప్పుడు నీ వైభవాన్ని చూసిన తర్వాత నిన్ను స్నేహితుడిగా చూడలేకపోతున్నాను. నిన్ను చూస్తే ఇప్పుడు నాకు భక్తి కలుగుతోంది, భయం కూడా కలుగుతోంది. నీ పాదాలకు నమస్కరించాలని అనిపిస్తోంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడి మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ఈ విశ్వరూపాన్ని చూపించాడు. మనలో కూడా అజ్ఞానం ఉన్నప్పుడు ఈ విశ్వరూప దర్శనం దానిని తొలగిస్తుంది అని మహర్షులు చెబుతారు. అందుకే శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడు అని చెబుతారు. అర్ధరాత్రి అంటే చీకటి, అది అజ్ఞానానికి ప్రతీక. ఆ చీకటిని తొలగించడానికి, జ్ఞానాన్ని వెలిగించడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. అతడు కేవలం ఒక రాజకుమారుడు కాదు, అతడు జగద్గురువు, ప్రపంచానికి గురువు. భగవద్గీత రూపంలో అతడు అర్జునుడికి జ్ఞానమిచ్చాడు. అప్పటి వరకు అర్జునుడు కృష్ణుడిని ఒక స్నేహితుడిగా మాత్రమే చూశాడు. కానీ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అతని దృష్టి పూర్తిగా మారిపోయింది. అతని మనసులో జ్ఞానం ఒక ప్రవాహంలో ప్రవహించడం ప్రారంభమైంది. ఈ దృశ్యాన్ని చూసిన దేవతలు కూడా ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుడికి నమస్కరించారు. తర్వాత కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఎన్నో తత్వాలను వివరించాడు. పురుషోత్తమ యోగం ద్వారా సృష్టి రహస్యాలను చెప్పాడు. ఇంత అన్నక కూడా అర్జునుడు ఆశ్చర్యంతో నిలబడి ఉండగా కృష్ణుడు చివరగా ఒక గొప్ప ఉపదేశం ఇచ్చాడు. అది భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే నీకు అర్థం కాని ధర్మాల గురించి ఆలోచించకు, అన్నిటిని వదిలి నా దగ్గర శరణాగతి పొందు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. ఈ మాటలు విన్న అర్జునుడు ఇక ఎలాంటి సందేహం లేకుండా పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొందాడు. ఆ తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఎక్కడ శ్రీకృష్ణుడు రథసారథిగా ఉంటాడో, ఎక్కడ గాంధీవధారి అర్జునుడు ఉంటాడో అక్కడ తప్పకుండా విజయం ఉంటుంది. ఈ మాటలతో భగవద్గీత ముగుస్తుంది. ఇప్పుడు భగవద్గీత మొత్తాన్ని విన్న తరువాత అర్జునుడిలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇప్పటి వరకు అతని మనసులో ఉన్న సందేహం, భయం, నిరాశ అన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి. ఎలా అంటే గాఢమైన చీకటి తొలగి సూర్యోదయం జరిగితే భూమి మొత్తం ప్రకాశంతో నిండిపోతుంది కదా, అలాగే భగవద్గీతలోని యోగ జ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత అర్జునుడి మనసులో జ్ఞానప్రకాశం వెలిగింది. ఆ జ్ఞానం వల్ల అతని ముఖం కూడా ఒక ప్రత్యేకమైన తేజస్సుతో మెరిసిందని వ్యాస మహర్షి చెబుతారు. ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ ఈసారి అతను తన స్వార్థం కోసం యుద్ధం చేయడం లేదు. అతను పూర్తిగా శ్రీకృష్ణుడికి శరణాగతి పొంది యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితాన్ని నాకు వదిలేయి అనే కర్మయోగ సూత్రాన్ని ఇప్పుడు అర్జునుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు అతను కేవలం తన ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే యుద్ధం చేయబోతున్నాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో కౌరవుల వైపు కూడా కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కర్ణుడు కొంతకాలం యుద్ధానికి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే భీష్ముడితో కోపంగా మాట్లాడుతూ, నువ్వు యుద్ధంలో ఉన్నంతకాలం నేను యుద్ధరంగంలోకి రాను అని మాట ఇచ్చాడు. కాబట్టి అతను యుద్ధంలో పాల్గొనలేడు. కానీ కురుక్షేత్ర యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలని అతనికి ఆసక్తి కలిగింది. అందుకే కర్ణుడు అక్కడికి వచ్చాడు. కర్ణుడు వచ్చినట్టు చూసిన భీష్ముడు వెంటనే దుర్యోధనుడిని పిలిచాడు. ఈ కర్ణుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు? నేను ఉన్నంతకాలం యుద్ధానికి రానని మాట ఇచ్చాడు కదా. నా మీద అమర్యాదగా మాట్లాడినవాడు యుద్ధరంగంలో ఉండకూడదు అని భీష్ముడు కఠినంగా చెప్పాడు. దానికి దుర్యోధనుడు ఇలా అన్నాడు: తాతయ్య, కర్ణుడు యుద్ధంలో పాల్గొనడానికి రాలేదు, యుద్ధం ఎలా జరుగుతుందో చూడటానికి మాత్రమే వచ్చాడు. మీరు ఉన్నంతకాలం అతను యుద్ధంలోకి అడుగు పెట్టాడు. ఇంతలో మరో ముఖ్యమైన సంఘటన జరిగింది. ధర్మరాజు యుద్ధరంగం మధ్యలో తన రథాన్ని తీసుకెళ్లి పెద్దగా ఒక ప్రకటన చేశాడు. ఇప్పటికీ ఎవరికైనా ధర్మం మా వైపు ఉందని అనిపిస్తే మీరు వచ్చి మా పక్షంలో చేరవచ్చు అని ప్రకటించాడు. ఈ మాటలు విన్న కౌరవుల సైన్యం నవ్వింది.
మా వైపు ఉన్నవాళ్ళు ఎవరు మీ దగ్గరకు వస్తారు అని వాళ్ళు ఎగతాళి చేశారు. కానీ అదే సమయంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. కౌరవుల సైన్యం నుండి ఒక యువరాజు బయటకు వచ్చాడు. అతనే యూత్సు. యూత్సు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు. అంటే కౌరవులందరికీ అతను ఒక సోదరుడే. యూత్సు ముందుకొచ్చి దుర్యోధనుడిని చూసి ఇలా అన్నాడు: ధర్మరాజా, నువ్వు పెద్దలందరికీ నమస్కారం చేసిన తీరు చూసి నీ వినయం నాకు అర్థమైంది. అధర్మం కోసం నేను యుద్ధం చేయలేను. అందుకే నేను పాండవుల వైపుకి వస్తున్నాను అని చెప్పి యూత్సు పాండవుల పక్షంలో చేరాడు. ఈ విషయం చూసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు: నీ కుమారులలో ఒకడే యూత్సు మాత్రమే పాండవుల వైపుకి వెళ్ళాడు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యాక ధృతరాష్ట్రుడికి మిగిలే ఒకే ఒక్క కుమారుడు కూడా ఇతనే అవుతాడు. ఇక యుద్ధానికి సంబంధించిన వ్యూహాలు కూడా సిద్ధమయ్యాయి. భీష్మాచార్యుడు సర్వతోముఖ వ్యూహం అనే ఒక ప్రత్యేకమైన సైన్య ఏర్పాటును రూపొందించాడు. ఈ వ్యూహం మనిషి ఆకారంలా కనిపిస్తుంది. దానికి ఒక తల, 2 చేతులు, శరీరం, 2 కాళ్ళు ఉన్నట్టుగా సైన్యం నిలబడుతుంది. ఈ వ్యూహం ముందు భాగంలో భీష్ముడు మరియు ద్రోణాచార్యుడు నిలబడ్డారు. ఇదంతా చూసిన పాండవుల సేనాధిపతి దృష్టద్యుమ్నుడు కూడా ఒక వ్యూహాన్ని రూపొందించాడు. అది వజ్ర వ్యూహం. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం ఆకారంలో ఉండే సైన్య నిర్మాణం. ఇలా 2 సైన్యాలు సిద్ధమయ్యాయి. యుద్ధం ప్రారంభమయ్యే ముందు మొదటగా శ్రీకృష్ణుడు తన పంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. ఆ తర్వాత భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కూడా తమ శంఖాలను ఊదారు. భీముడు తన పౌండ్రం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు తన దేవదత్తం అనే శంఖాన్ని ఊదడం ప్రారంభించాడు. ఆ శంఖాల ధ్వనితో మొత్తం కురుక్షేత్రం మార్మోగిపోయింది. అందులో ముఖ్యంగా అర్జునుడి దేవదత్త శంఖం ధ్వని చాలా శక్తివంతంగా వినిపించింది. ఆ ధ్వని అంత తీవ్రంగా ఉండటంతో కౌరవుల వైపు ఉన్న ఏనుగులు, గుర్రాలు కూడా భయపడిపోయాయని మహాభారతం చెబుతుంది. ఇలా మొదటి రోజు యుద్ధం ప్రారంభమయ్యే క్షణం వచ్చింది. ఇప్పుడు యుద్ధరంగంలో ఒక విషయం మాత్రమే ఉంది: వీరయుద్ధం లేదా వీరస్వర్గం. ఎవ్వరూ వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. కౌరవుల వైపు ఉన్న యోధులు హర హర మహాదేవ అని నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పాండవుల వైపు యోధులు మాత్రం ఒకే నినాదం చేస్తున్నారు: ప్రీణయామో వాసుదేవం. అంటే వాసుదేవుడా, మా కార్యాల వల్ల నీవు సంతోషించాలి, మా పనులన్నింటికీ నువ్వే మార్గదర్శకుడు అని నినాదాలు చేస్తూ పాండవుల సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. మా కార్యాలన్నీ వాసుదేవుడికి ప్రీతికరంగా ఉండాలి అని పాండవుల సైన్యం నినాదం చేసిన వెంటనే యుద్ధం ప్రారంభమైంది. ఇరు సైన్యాల యోధులు ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. అప్పుడే కౌరవుల సైన్యం ఒక్కసారిగా భీముడిపై దాడి ప్రారంభించింది. గాలిలోంచి వర్షంలా బాణాలు పడటం మొదలైంది. ఆ బాణాల వర్షం అంత తీవ్రంగా ఉంది, చూస్తే చినుకులు పడుతున్నట్లే అనిపించింది. భీముడు వెంటనే తన కవచాన్ని ముందుకు పెట్టుకొని బాణాలను అడ్డుకోవడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాల పాటు బాణాలు నిరంతరం పడుతూనే ఉన్నాయి. ఆ బాణాల దాడిని తట్టుకోలేక భీముడి చుట్టూ ఉన్న కొంతమంది సైనికులు నేలపై పడిపోయారు. అప్పుడు భీముడు పైకి చూసి ఆ దాడి ఎవరిదో గమనించాడు. అది దుర్యోధనుడి సేన. దుర్యోధనుడు ఒక భారీ ఏనుగుపై నిలబడి భయంకరంగా బాణాలు వదులుతున్నాడు. అతని చుట్టూ ఉన్న సైనికులు కూడా గుర్రాలపై, రథాలపై కూర్చుని వరుసగా బాణాలు వదులుతున్నారు. అయినా కూడా భీముడు ఒక్క క్షణం కూడా భయపడలేదు. అతను కేవలం బాణాలను అడ్డుకుంటూ నిలబడ్డాడు. ఇది చూసిన అభిమన్యుడు మరియు ద్రౌపది కుమారులు వెంటనే అక్కడికి వచ్చారు. భీముడిని రక్షించాలి అని వారు యుద్ధంలోకి దూసుకెళ్లారు. వారిని చూసిన భీముడు వెంటనే అన్నాడు: మీరు ఎందుకు వచ్చారు? ఇది నేను ఒక్కడినే ఎదుర్కోగలను. మీరు అనవసరంగా ప్రమాదంలోకి వచ్చారు. కానీ వారు అప్పటికే యుద్ధంలోకి ప్రవేశించారు. అప్పుడు భీముడు కూడా బాణాలు వదలడం ప్రారంభించాడు. భీముడి యుద్ధ విధానం చాలా ప్రత్యేకం. అతను మొదట దాడి చేయడు. మొదట శత్రువు దాడి చేయనిస్తాడు. వాళ్ళు అలసిపోయిన తర్వాత మాత్రమే తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఇప్పుడు అలాగే జరిగింది. అభిమన్యుడు మరియు ఉపపాండవులను తన వెనుకకు తీసుకుని భీముడు ముందుకొచ్చాడు. ఇదిలా ఉండగా యుద్ధరంగంలో అనేక ద్వంద్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. సాత్యకి, కృతవర్మ, అభిమన్యుడు, బృహద్బల, నకులుడు, దుర్ముఖ, సహదేవుడు, శల్యుడు, దృష్టద్యుమ్నుడు, ద్రోణాచార్యుడు, ఘటోత్కచుడు, ఆలంబూష అనే రాక్షసుడు, ఇలా అనేకమంది యోధులు ఒకరితో ఒకరు పోరాడడం ప్రారంభించారు. ఇంకా ఎవరూ దివ్యాస్త్రాలు ఉపయోగించలేదు. కేవలం శస్త్రాలతోనే యుద్ధం జరుగుతోంది. ఇంతలో భీముడు తన గదను తీసుకొని దుర్యోధనుడి వైపు దూసుకెళ్లాడు. దుర్యోధనుడు కూడా తన ఏనుగు మీద నుండి కిందికి దూకి తన గదను తీసుకున్నాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు దూసుకొచ్చారు. మొదట దుర్యోధనుడు దాడి చేశాడు. భీముడు తన గదతో దాన్ని అడ్డుకున్నాడు. తర్వాత భీముడు దాడి చేశాడు. దుర్యోధనుడు కూడా అడ్డుకున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు గట్టిగా ఎదుర్కొన్నారు. వారి ఢీకొట్టే శబ్దం 2 మొత్తైన ఏనుగులు ఒకదానితో ఒకటి ఢీకొన్నట్టుగా వినిపించింది.
ఆ శబ్దం విని రెండు సైన్యాల యోధులు కూడా అక్కడికి చేరి ఆ ద్వంద్వ యుద్ధాన్ని చూస్తున్నారు. ఇంతలో మరో చోట పెద్ద సంఘటన జరిగింది. అర్జునుడు ఇంకా భీష్ముడితో యుద్ధం ప్రారంభించలేదు. ఆ సమయాన్ని ఉపయోగించుకొని భీష్మాచార్యుడు తన రథాన్ని వేగంగా ముందుకు నడిపించాడు. భీష్ముడి చుట్టూ ఎప్పుడూ రక్షణగా అనేక రథాలు మరియు గుర్రపు దళాలు ఉంటాయి. శిఖండి దగ్గరికి రాకుండా కాపాడటానికి ఇది ఏర్పాటు చేశారు. ఇప్పుడు భీష్ముడి రథం ఒక బాణం ముందు భాగంలా సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఆయన వరుసగా బాణాలు వదులుతున్నాడు. ఆ బాణాలు అర్జునుడి గాంధీవం నుంచి వచ్చే బాణాల్లా వేగంగా వెళ్తున్నాయి. భీష్ముడి చుట్టూ ఉన్న యోధులు కూడా బాణాలు వదులుతున్నారు. ఆ దాడి చూస్తే ఒక శక్తివంతమైన యంత్రం దూసుకెళ్తున్నట్టుగా అనిపించింది. పాండవుల వజ్ర వ్యూహంను భీష్ముడు చీల్చుకుంటూ లోపలికి ప్రవేశించాడు. ఆయన రథం ఒక్కసారి వంకర్లు తిరుగుతూ మళ్లీ నేరుగా దూసుకెళ్తూ సైన్యాన్ని చెల్లాచెదురుగా చేసింది. కొద్దిసేపట్లోనే పాండవుల సైన్యం అల్లకల్లోలంగా మారింది. భీష్ముడి రథం ఎక్కడికి వెళ్తే అక్కడ సైనికులు పడిపోతున్నారు. ధర్మరాజు, శల్యుడు యుద్ధం చేస్తున్న చోటుకి దగ్గరగా కూడా ఆయన రథం వెళ్ళింది. ఇలా భీష్ముడి దాడి పాండవుల సేనను తీవ్రంగా దెబ్బతీసింది. చివరకు భీముడు, దుర్యోధనుడు యుద్ధం చేస్తున్న దగ్గరికి కూడా భీష్ముడి రథం చేరింది. ఆ సమయంలో భీముడి పక్కన ఉన్న అనేక మంది సైనికులు బాణాలకు బలయ్యారు. ఇది చూసిన భీముడు ఒక్కసారిగా కోపంతో మండిపోయాడు. ఇప్పుడే భీష్ముడిని ఆపకపోతే పాండవుల సేన మొత్తం నాశనం అవుతుంది అని అతనికి అర్థమైంది. అతను తన గదను బలంగా తిప్పి దుర్యోధనుడిపై దాడి చేశాడు. ఆ దెబ్బతో దుర్యోధనుడు వెనక్కి ఎగిరి తన ఏనుగు దగ్గర పడిపోయాడు. వెంటనే కౌరవుల సైనికులు అతన్ని లేపడానికి పరిగెత్తారు. భీముడు ఇంకా ముందుకు దూసుకొస్తున్నాడు. కానీ అదే సమయంలో అతను వెనక్కి చూశాడు. భీష్ముడి రథం అభిమన్యుడు మరియు ఉపపాండవుల వైపు దూసుకెళ్తోంది. అప్పుడు భీముడు వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. దుర్యోధనుడిని తర్వాత చూసుకోవచ్చు, ముందు భీష్ముడిని ఆపాలి అని. అని వెంటనే తన రథాన్ని ఎక్కి భీష్ముడి వైపు వేగంగా దూసుకెళ్లాడు. కురుక్షేత్రంలో యుద్ధం ఇప్పుడు మరింత భీకరంగా మారబోతోంది. భీముడు తన రథాన్ని వేగంగా నడిపిస్తూ భీష్ముడి వైపు దూసుకెళ్తున్నాడు. అతని కళ్ళలో కోపం మండుతోంది. తన ముందే పాండవుల సైనికులు పడిపోతుండటం అతను తట్టుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉండగా అభిమన్యుడు కూడా తన రథాన్ని ముందుకు నడిపించాడు. అతను ఇంకా యువకుడు అయినా ధైర్యంలో మాత్రం మహారథుల కంటే ఏమాత్రం తక్కువ కాదు. అభిమన్యుడు వరుసగా బాణాలు వదులుతూ భీష్ముడి రథం వైపు దూసుకెళ్తున్నాడు. అతని బాణాల వేగం చూసి కౌరవుల సైనికులు కాసేపు ఆశ్చర్యపోయారు. ఈ చిన్న వయసులోనే ఇంత పరాక్రమమా అని అనుకున్నారు. భీష్ముడు కూడా అభిమన్యుడిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఇవనిలో పాండవుల రక్తం కనిపిస్తోంది అని అనుకున్నాడు. కాని యుద్ధరంగంలో ప్రేమకు స్థానం లేదు. వెంటనే భీష్ముడు తన విల్లు ఎత్తి వరుసగా బాణాలు వదిలాడు. ఆ బాణాలు అభిమన్యుడి రథాన్ని చుట్టుముట్టాయి. అతని రథసారథి చాకచక్యంగా రథాన్ని తిప్పుతూ ఆ బాణాలను తప్పించాడు. ఇప్పటికే భీముడు కూడా అక్కడికి చేరున్నాడు. అతను తన గదను పైకి ఎత్తి గర్జించాడు. ఆ గర్జన విని పాండవుల సైన్యం ధైర్యం పొందింది. అక్కడ ఉన్న యోధులందరూ ఒక్కసారిగా మరోసారి ఉత్సాహంతో యుద్ధంలోకి దూకారు. కురుక్షేత్ర యుద్ధభూమి ఇప్పుడు ధూళితో నిండిపోయింది. గుర్రాల పరుగులు, రథాల చక్రాల శబ్దం, బాణాల గర్జనలు, యోధుల అరుపులు అన్నీ కలిసిపోయి ఒక మహాసంగ్రామాన్ని సృష్టించాయి. ఈ యుద్ధం కేవలం రాజ్యానికి కోసం కాదు, ఇది ధర్మం నిలబడటానికి జరుగుతున్న యుద్ధం. ఇదే కురుక్షేత్ర మహాసంగ్రామం మొదటి రోజులలో జరిగిన భీకర సంఘటనలో ఒకటి. సంధ్య సమయం జరుగుతుండగా శంఖాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పూరించడంతో మొదటి రోజు యుద్ధం అయిపోతుంది. యుద్ధభూమి నిశ్శబ్దంగా మారింది, కానీ అది కేవలం తాత్కాలిక నిశ్శబ్దం మాత్రమే. రెండవ రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే కురుక్షేత్రంలో యుద్ధం మరింత భీకరంగా మారబోతోంది. కొత్త వ్యూహాలు, కొత్త సమరాలు, కొత్త సాహసాలు, వీటన్నింటికి రంగం సిద్ధమవుతోంది. మరి రెండో రోజు యుద్ధంలో ఏమి జరిగింది? ఎవరు విజయం సాధించారు? ఎవరు మహాపరాక్రమాన్ని చూపించారు? అది తెలుసుకోవాలంటే తర్వాతి భాగాన్ని తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని మహాభారతం మరియు పురాణాల కథలు వినాలంటే GNR డివోషనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.